ఈ ట్రయల్ వీడియో చూస్తే ఎక్కడికి వెళ్ళామో మీకు అర్థమైపోయే ఉంటుంది. రహదారి పక్కన కనిపించే అందమైన కొండలు, చెట్ల మధ్య సాగే ఈ జర్నీ ఎక్కడికా అనుకుంటున్నారా? కర్నూలు డిస్టిక్ ఎమిగనూరు నుంచి బయలుదేరి ఆదోని దాటి బళ్ళారి వైపు మా జర్నీ స్టార్ట్ అయింది. ఎమిగనూరు నుండి బళ్ళారి వరకు దాదాపు 90 కిలోమీటర్స్ జర్నీ. కర్ణాటక డిస్టిక్లో ఉన్న భాగ్య అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నాం. బళ్ళారి దగ్గర ఉన్న భాగ్య అమ్యూజ్మెంట్ పార్క్ ఫ్యామిలీతో ఫుల్ డే ఎంజాయ్ చేయడానికి చాలా ఫేమస్ ప్లేస్. మేము మార్నింగ్ 10:30కి వెళ్ళి ఈవినింగ్ 5 వరకు ఫుల్గానే ఎంజాయ్ చేసాం. ఈ వీడియోలో టికెట్ ఫీ, వాటర్ రైడ్స్, ఫుడ్ ప్రైసెస్, సేఫ్టీ టిప్స్, కిడ్స్ కేర్, లాకర్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను కనుక వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చాలా అసలు హారిబుల్ ఉంది కదా. ఎడ కింద పడిపోతాను అనిపిస్తుంది. ఎమిగనూరులో 8కు స్టార్ట్ అయ్యి ఆదోనిలో బ్రేక్ఫాస్ట్ చేసి ఏపీ బోర్డర్ దాటి కర్ణాటక బోర్డర్లో అడుగుపెట్టాం. మధ్యలో ఎందుకో చెక్ పోస్ట్ కూడా లేదు. బళ్ళారి 10:30కి రీచ్ అయ్యాం. ఇది ఎంట్రన్స్ అండి. కార్ లోపలికి ఇంకా వెళ్ళాలి. అయితే ఏంటంటే మనం టికెట్స్ తీసుకోవాలి కాబట్టి కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకోమని చెప్తున్నారు. టికెట్స్ తీసుకునే లోపు చిల్డ్రన్కి బోరింగ్గా లేకుండా ఉండటానికి ప్లే ఏరియా ఇచ్చారనమాట. ఇంతకీ టికెట్ కాస్ట్ చెప్పలేదు కదండి మీకు. పెద్దవాళ్ళకైతే పర్ హెడ్ 600 రూపీస్. అదే పిల్లలకైతే 3 years లోపు పిల్లలకి లేదండి, 3 years ఎబో పిల్లలకైతే 500. మనం ఎంటర్ అవ్వగానే కిడ్స్ జోన్ ఉంటుంది. చిన్న పిల్లల కోసం సపరేట్ స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. కలర్ఫుల్గా మినీ స్లైడ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. చెప్పాలంటే ఈ పార్క్ చిల్డ్రన్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టున్నారు. అందువల్ల ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అటు పేరెంట్స్ కూడా. ఇక్కడ ఏంటంటే సీటింగ్ ఇచ్చేసి వాటర్ అనేది షవర్లా పడతా ఉండేసరికి బాడీ మైండ్ రిలాక్స్ అవ్వటానికి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగుంది అనిపించింది. ఇది కిడ్స్ జోన్ కదా, మంద కాదు కదా అనుకోకుండా పిల్లలతో పిల్లలమైపోయి అలా సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుందన్నమాట. సేఫ్టీ ఫీచర్స్ పార్టీస్ ఇచ్చేసరికి ఒక్కసారిలో వాటర్లో పడకుండా సేఫ్టీ పరంగా బాగా ఇచ్చాడనమాట. ఈ వాటర్ గేమ్ కూడా బాగా నచ్చిందండి. టబ్బు నిండా వాటర్ పట్టుకుంటుంది, తర్వాత మన నెత్తిని పోసిద్ది, భలే అనిపించింది. 1 వరకు ఫుల్గా వాటర్లో ఆడేసాం కదండి, ఆకలేసేసింది పిల్లలకు కూడా. మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఫుడ్ కోర్ట్ లేదు, అంటే రైస్ ఐటమ్స్ లేవు అనమాట. ఆ ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టాడంటే గేమ్స్ పెట్టాడు. ఇప్పుడు కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, కేసరి బాత్ 3 ఒక ప్లేట్లో పెట్టేసి అది 100 రూపీస్ అనమాట. లంచ్ అయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి కూడా వాటర్ దగ్గరికి వచ్చేసామండి. ఈ బ్లూ కలర్ స్లైడ్ చూడండి, ఇది 30 years ఎబో వాళ్ళు ఎక్కువ ఎక్కట్లేదండి, కొంచెం 30 బిలో వాళ్ళే ఎక్కుతున్నారు. అయితే వీళ్ళు పెద్దవాళ్ళ స్లైడ్ ఇది. ఎక్కిన వాళ్ళకి ఏమవుతుంది కానండి, ఎదురుగా చిన్నపిల్లలను పెట్టుకొని మట్టికి ఎదురుగా ఉండద్దు. ఎందుకంటే ఒక రియల్ ఇన్సిడెంట్ అంటే పైనుంచి ఒక ఆమె కాళ్ళు ఫోర్స్గా వచ్చి కిందన్న పాపకి చెస్ట్ దగ్గర బలంగా తగిలినాయంట. ఆ పాప చాలా గుక్క పెట్టి ఏడ్చితే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఎంజాయ్ చేయటం ఎంత ముఖ్యమో సేఫ్టీ తీసుకుంటాం కూడా అంతే ముఖ్యం అండి. ఈ వీడియోలో చూసినట్టు కాలం అయితే వెనక్కి వెళ్ళదు కదండి ఏదైనా జరిగిన తర్వాత. ఇతను చూడండి పిల్లల్ని ఆట పట్టించడానికి మిక్కీ మౌస్ వేసుకొని ఎలా ఆట పట్టిస్తున్నాడు. ఈ గేమ్ చూడండి, చేతులు తేలిగ్గా వదిలిపెడితే ఈజీగా వెనక్కి వెళ్ళిపోతున్నాం, భలే సరదాగా అనిపించింది. ఇక్కడ మ్యాక్సిమం మన డ్రెస్సెస్ ఎలా ఉండదండి, వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెసే వాడాలన్నమాట. 150 అంత డిపాజిట్ చేయించుకుంటారు.
50 రూపీస్ తీసుకొని మిగతాది మనకి అనేది రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఓన్ వెహికల్లో రాని వాళ్ళకి లాకర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. మన కార్ కీస్ అవి కూడా వాళ్ళ దగ్గర సేఫ్టీగా ఉంచుతున్నారనమాట. మన ఫోన్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవటానికి ఫోన్లు తడిచిపోకుండా కవర్ అనేది ఇస్తున్నారండి. 150 రూపీస్ పే చేసుకుంటున్నారు. అయితే గ్యారంటీ అయితే ఇవ్వరనమాట. ఇక్కడ వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఇండోర్ గేమ్స్కి వెళ్ళిపోయామన్నమాట. అంటే ఫ్యామిలీకి ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చాడనమాట. మనకు నచ్చిన గేమ్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో మనకి ఎక్స్ట్రా గేమ్ నచ్చినా కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఆ గేమ్ ఆడుకోవచ్చు. మేమైతే ఈ గేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ బాస్కెట్లో బాల్ పడంగానే భలే హ్యాపీ అనిపించింది. ఈ గేమ్స్ పక్కనే ఎక్వేరియం ఏర్పాటు చేశారండి. బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ఈ వాటర్ పార్క్ గురించి చెప్పుకోవాలంటే బిగ్ థ్రిల్ రైడ్స్ తక్కువగా ఉన్నా కూడా ఫ్యామిలీ అవుటింగ్ మాత్రం చాలా గుడ్ ప్లేస్ అనిపించింది. చిల్డ్రన్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. సమ్మర్ అవుటింగ్కి నైస్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. 5:30కి అక్కడి నుండి రిటర్న్ అయిపోయి మధ్యలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అది అయిపోయిన తర్వాత ఇలా చీకటి పడినప్పుడు ఒక 2.5 hours మా అమ్మ మాతో ఫాలో అవుతా ఇంటి దాకా వచ్చారండి. మ్యాక్సిమం ఈ వీడియోలో అన్నీ కవర్ చేసామండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ అందుబాటులోకి వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.